నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. మా మూడ రమేష్ గారు నేచర్ ఫ్రెష్ మార్ట్ను ఈరోజు నాగోల్ కేంద్రకంగా ఏర్పాటు చేసుకున్న యువకులు స్వయం శక్తితో ఎదిగే యువకులకు ఇట్లా సపోర్ట్గా ఉండాలనేది నేను షాప్ ఓపెనింగ్కి వచ్చిన. రెండవది వ్యాపార దృక్పథం ఉండడమే కాకుండా ఎదగాలనే ఆలోచన ఉన్న యువకులకు రమేష్ లాంటి వాళ్ళు ఒక స్ఫూర్తిగా ఉండాలి. ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఈ రాజీవ్ వికాసం కింద మనం అదే 8 లక్షల పైచిలకు ఈరోజు చేయాలనే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఉపాధి, ఉద్యోగం వీటికి సంబంధించి యువత గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ, ఉపాధి కోసం ఇలాంటి స్వయం ఉపాధి పథకాలను క్రియేట్ చేసుకుంటున్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా బ్యాంకులు సపోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రయత్నం చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ప్రత్యేకించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఉద్యోగము లేదంటే పెద్ద పెద్ద ఆలోచనలు అనేది ఒక ఎత్తు అయితే, రెండవది మనం జీవనోపాధి కాకుండా 10 మందికి జీవితాన్ని ఇచ్చే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే మంచిది. తాను బతకడంతో పాటు ఇప్పుడు ఒక 10 మందికి బతుకునిచ్చే ఇలాంటి మాటలు అనేవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ బ్రదర్ కానీ, తర్వాత మా వెంకట నాయక్ కానీ వీళ్ళంతా తనకు ప్రోత్సాహం ఉన్నట్టుంది. భవిష్యత్తులో నా ప్రోత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మా మద్దతు ప్రభుత్వం తరఫున ఉంటుంది, నా వ్యక్తిగతంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈ నాగోల్ ప్రాంతంలో మనోడు నేచురల్గా పండే వాటిని తీసుకొస్తున్నట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి. సో ఇప్పుడంతా కల్తీమయం అవుతున్న పరిస్థితుల్లో ఏది మంచి ఏది చెడు అని మనం నిర్దేశించే పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్పొరేట్ మాల్స్లోనే లేదంటే మార్ట్స్లోనే చాలా కల్తీ వస్తున్నది. దానికి మా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ మధ్యన ఎక్కువ వాటిని రైడ్స్ను చేసి కల్తీ రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కల్తీ కాకుండా ఒరిజినల్గా ఊర్ల నుంచి వచ్చే ఉంటాయి కాబట్టి మరింత ఈ ప్రాంత ప్రజలు వీటిని కొనుగోలు చేసి ఆస్వాదించి తనను కూడా ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.